హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి రెసిపీ వచ్చి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి అర కేజీ చికెన్ తీసుకొని రుచికి తగినంత సాల్ట్, అలాగే కారం, అల్లం వెల్లుల్లిపాయ ఇంకా మసాలా దినుసులు అన్నీ కలిపిన అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, నిమ్మకాయ ఒక బద్ద రసం వేసుకోవాలి. చక్కగా ఇలా నిమ్మకాయ రసం కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ముగ్గుడు పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని చిన్న సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 70% వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ముగ్గుడు పెట్టి ఆయిల్తో అయితే ఆయిల్ తోటి లేకపోతే నెయ్యి అయినా వేసుకొని బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే షాజీరా, బిర్యానీ ఆకు, ఎల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంతసేపు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ మసాలాలు కలిపిన పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత రుచికి తగినంత సాల్టు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారం వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక అర కేజీ చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడైతే ఒక 2 గ్లాసుల వరకు రైస్ తీసుకొని ఒక అరగంట ముందు కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ముందుగానే ఉప్పు మసాలాలన్నీ వేసేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత చికెన్ని ఒక 70% వరకు ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ వస్తుంది కాబట్టి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఒక 70% వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న చికెన్ని ఈ బిర్యానీలో కూడా వేసుకొని అంతా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగానే అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని